కొంప మునిగింది. మాట రాని కొంప గోడలు కూడా మాట్లాడుతున్నాయి. నువ్వు నేరం చేసి అదేదో అంటున్నావు, తిరుగుబాడని. గ్రహపాటి ఎన్నటికి మారదురా. తిరుగుబాటు దేనికి? ఆ దుర్మార్గుని చూసి భయపడకు. అతను మా నాన్నే. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. చుట్టూ తిరిగి నేను మళ్ళీ నీ దగ్గరికే వచ్చాను. ఇక నువ్వేమో ఎక్కడ చెల్లని కాసులాగా మళ్ళీ మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తావే. శేఖర్ బాబు గారు చాలా గట్టిగా అరిచారు. ఏమైంది? అరే, బాగా తాగేసినట్టున్నారు. ఎక్కేసింది. కన్న తండ్రిని నానా మాటలు అంటున్నారు. అదే ఆ కుర్రదాని విషయంలో ఎందుకు బలవంత పెడుతున్నారో అని అడిగారు. అమ్మా, ఆ కుర్రది ఎలా ఉంది? బాగానే ఉందిగా. దాని సొమ్మేం పోయిందే? అంత పెద్ద గదిలో ఉంటుంది. రాణిలాగా ఉంటోంది, మహారాణిలాగా. అమ్మా, ఆ పిల్ల సంగతి నాకు బాగా తెలుసు. తనేమో అలాంటిది కాదు. నాకు అర్థం కానిది ఏంటంటే, అంత మంచి పిల్లని ఆ విధి ఎందుకింత కష్టపెడుతుందో తెలియడం లేదు. నువ్వు నీ విధి సంగతి చూసుకో, ఇతరుల విధి సంగతి నీకెందుకే? ఎందుకో చెప్పనా అమ్మా, అసలు ఆ రోజేమో ఆ చెట్టాకు ఆ పిల్ల తల మీద పడింది. నేను చూశానమ్మా. ఆ రోజు నీకు కూడా చెప్పాను కదా, మర్చిపోయావా నువ్వు? నీకు తెలుసు కదమ్మా, ఆ సమయంలో శేఖర్ బాబు తన ముందు కూర్చుని ఉన్నారు. అలా ఆకుపడినప్పుడు ఎదురుగుండా ఎవరుంటారో ఆ వ్యక్తే ఏలుకుంటారంట కదా. అవి అన్ని కట్టుకథల్లే. డబ్బుల కోసం ఇన్ని ఘోరాలు చేస్తారా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. చావాలనుకున్నోడికి కావాలి నీ కళ్ళల్లోని భావాలు. నువ్వు వెళ్ళిపో. నాకు చావాలని లేదు.